భారతదేశానికి ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధించి ప్రతి వార్డు ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా పండుగ చేసుకుంటున్న రోజుల్లో ఈ కారణంగా భీమవరం పట్టణం 26వ వార్డులో సచివాలయంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిది అలాగే తెలుగుదేశం నాయకులు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిది అలాగే మన పవన్ కళ్యాణ్ గారిది అలాగే మన నియోజకవర్గ జనసేన ఎన్డీఏ కూటమి తెలుగు అభ్యర్థి మన ఎమ్మెల్యే మన నాయకుడు అంజుబాబు గారిది చిత్రపటాలని సచివాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన వార్డు మెంబర్సు అలాగే జనసేన నాయకులు అలాగే బీజేపీ నాయకులు అందరూ విచ్చేశారు. అలాగే సిబ్బంది కూడా మనందరిని కూడా ఆహ్వానించి సచివాలయంలో ఈ చిత్రపటాలని ఆవిష్కరించమని కోరడం, మనందరికీ ప్రాధాన్యత ఇవ్వడం, మనం ఈ రోజు నుంచి మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా వార్డులోనే కాదు పట్టణంలోనే కాదు దేశంలోనే ప్రతి చోట కూడా అందరికీ తెలియజేసేలా మనం చేస్తున్న మంచి పనులు మనం ఇస్తున్న హామీలు నెరవేరుస్తున్నామని చెప్పేసి ఘనంగా మనం ప్రతి ఒక్కరు ధైర్యంగా చెప్పుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిబ్బందికి మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 26వ వార్డు సచివాలయంలో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటం అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటం అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చిత్రపటం అలాగే మన భీమవరం శాసనసభ్యులైనటువంటి శ్రీ పులపర్తి రామాంజనేయ గారి చిత్రపటాన్ని మా 3 పార్టీలు నాయకులు కార్యకర్తలు స్థానిక నాయకులు నరేంద్ర మోడీ గారు అలాగే మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కళ్యాణ్ గారు సమక్షంలో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఆ రోజే మొదలైపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 6 కార్యక్రమాలు ఉన్నాయో అవి వెంటనే మొదలుపెట్టడం జరగటం, ఏమన్నా పింఛన్ల పంపిణీ అలాగే ఇసుక ఎల్లుండి నుంచి ఫ్రీగా అలాగే వృద్ధాప్య పింఛను ఇవ్వటం అలాగే రిజిస్ట్రేషన్ చట్టం మార్పు అన్నింటిపై సంతకాలు జరగటం కూడా వెంటనే జరిగింది. అలాగే మన ప్రీతం ప్రధాని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వెళ్ళి పారటంతో ఆయన అర్జీలు పెట్టుకోవడంతో వెంటనే ఆమోదం చేయటం, మన నేషనల్ హైవేస్కి నిన్ననే 4,773 కోట్లు ఇవ్వటం అలాగే అమరావతిని మెయిన్ స్టేషన్గా చేస్తూ 11 కిలోమీటర్లు రైల్వే లైను 2,700 కోట్లతోటి ఆమోదం చేయటం అన్నీ జరిగినాయి. అలాగే మన భీమవరం శాసనసభ్యులు కూడా అవినీతి అంటే అర్థం తెలియనటువంటి మన శాసనసభ్యులు ఆయన కూడా రంగంలో దిగారు. నిన్నే 2,50,00,000తోటి రోడ్లని వేయాలనేసి మన కమిషనర్ గారికి చేయటం అర్జీ జారీ చేయటం మనకు చాలా ఆనందదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. చరిత్రలో వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఇంతటి ఘన విజయం ఎన్డీఏ కూటమికి ఇచ్చిన ప్రజల యొక్క ఆనందానికి నిదర్శనంగా ఈరోజు 26వ వార్డు సచివాలయంలో మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురి చిత్రపటాలని అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు అయిన పులపర్తి రామాంజనేయులు గారి చిత్రపటాలని వాళ్ళ సచివాలయంలో మేము సచివాలయం స్టాఫ్తో కలిసి కూటమి నాయకులందరం కలిసి ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే కనుక మన సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే కూడా వితిన్ 1 మంత్ లోపే అన్న హామీల్లో 4 మీద సంతకం పెట్టి అలాగే నెరవేర్చడం జరుగుతుంది. ఇలాంటి పరిపాలనే ప్రజలు కోరుకున్నారు. ఆ విధంగానే
వీళ్ళకి ఎన్డీఏ కూటమికి విజయాన్ని చేకూర్చారు. అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకుండా ఈ గవర్నమెంట్లో ప్రజలకు అనుగుణంగానే మేము పరిపాలన చేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి తరపున మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సచివాలయ సిబ్బందికి కూడా మేము తెలియజేసేది ఏంటంటే వాళ్ళకి అనుగుణంగానే వాళ్ళని సహకరిస్తూ వాళ్ళ చేత అన్ని పనులు కూడా మేము సహకారం అందిస్తూ చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.